ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానిద్దాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆమేన్. దేవాది దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఉత్తరమిచ్చేవాడిగా ఉన్నాడు. మనము గ్రహించలేని యొక్క విషయాలను ఆయన మనకు తెలియపరిచేవాడిగా ఉన్నాడు. మరి గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియజేస్తాను అంటూ ఉన్నాడు. మరి రహస్యమైన సంగతులను తెలియజేస్తాను అంటున్నాడు. గూఢమైన సంగతులు అనగా రహస్యమైన సంగతులను నేను తెలియజేస్తాను అంటూ ఉన్నాడు. మనము ఎప్పుడైతే మనం వెళుతున్న మార్గములో మనము కొన్ని గ్రహించలేకున్నామేమో, కొన్ని గూఢమైన సంగతులు మనకు తెలియక తర్జన భర్జనలాడుతూ సమస్యల సుడిగుండములో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు మనము దేవాది దేవునికి మొరపెడుతూ ఉండాలి. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరమిస్తారని ఏ వాగ్దానాన్ని అయితే చెప్పాడో ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే నీవు నీ మార్గము దేవునికి అప్పచెప్తావో, ఎప్పుడైతే నీవు దేవునికి మొరపెడతావో ఆ మొరను ఆయన తప్పక గ్రహిస్తాడు. ఆయన తప్పక నీకు గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియచేస్తాడు. మనము తెలియక కొన్ని విషయాలు మనం ఎలా అంటూ ఆలోచన చేసుకుంటూ ఉంటాం. కానీ దేవునికి మొరపెట్టినప్పుడు ఆ విషయాలను, ఆయా గొప్ప సంగతులను, ఆ గూఢమైన సంగతులను మనకు తెలియజేసి మనల్ని సరైన మార్గంలోనికి నడిపించేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవాది దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభువా, నీవు నాకు సహాయం చేయి, నీకు మొరపెడుతున్నాను అని నీవు మొరపెట్టినప్పుడు తప్పకోకుండా నీకు దేవుడు ఉత్తరమిచ్చేవాడిగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, అయా, నీకు మొరపెట్టినప్పుడు నీవు ఉత్తరమిచ్చేవాడిగా ఉన్నావు. గొప్ప సంగతులను, మేము గ్రహించలేని సంగతులను తెలియచేసేవాడిగా ఉన్నావు. గూఢమైన సంగతులను తెలియచేసే దేవుడు అని వాగ్దానం చేస్తూ ఉన్నావు. అయా, సమస్యలు వచ్చినప్పుడు మేము వారికో వీరికో హడావుడిగా కాల్స్ చేస్తాం, ఫోన్స్ చేస్తాం. కానీ ఇది నిజమైన దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువానికి మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి, మేలు చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.